ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి. రేపే నాగపంచమి మరియు మొదటి శ్రావణ శుక్రవారం. ఈ రోజు నాగ దేవతలను ఏ విధంగా పూజించాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ శ్రావణ మాసంలో మనం అనేక పండుగలను జరుపుకుంటూ ఉంటాము. అందులో ఈ నాగపంచమి ఎంతో విశిష్టతను కలిగి ఉంది. మనకు ఆగస్టు 9 మొదటి శ్రావణ శుక్రవారం రోజు ఈ నాగపంచమి పండుగ కూడా వచ్చింది. ఈ రోజు నాగ దేవతలను పూజించడం వల్ల మీకున్నటువంటి అన్ని ఆరోగ్య, ఆర్థిక సమస్యల నుండి తొందరగా బయటపడవచ్చు. ఈ నాగపంచమి రోజున మీ పూజ గదిలో ఉన్నటువంటి దేవుడు పటాలు అన్నింటికీ కూడా గంధం కుంకుమతో అలంకరించండి. అలానే మీ పూజ గదిలో ఉన్న గోడపైన 2 నాగదేవతల చిహ్నాలు వేయండి. ఇలా వేయడం వల్ల మీ ఇంటిపై, మీ కుటుంబంపై ఆ నాగదేవతల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రోజు నాగదేవతలను పూజించడం వలన మీరు తెలిసి తెలియక చేసిన అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి. శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చిన నాగుల పంచమి పూజ చేసుకునేవాళ్లు ఉదయం తెల్లవారుజామునే నిద్ర లేచి ఇంటిని శుభ్రంగా చేసుకోవాలి. ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో కూడా పసుపు నీటిని చల్లాలి. ఇంటి ముందు ముగ్గులు వేసి మీ ఇంటి గడపకి పసుపు కుంకుమ పచ్చని తోరణాలతో అలంకరించాలి. ఈ రోజు ప్రధానంగా ముగ్గురు దేవతలను పూజించాలి. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆ లక్ష్మీదేవిని, నాగ పంచమి సందర్భంగా ఆ నాగ దేవతలని పూజించాలి. ఈ నాగ పంచమి రోజు శివయోగం కూడా ఏర్పడింది. ఈ రోజు శివుని కూడా పూజించాలి. ఎవరైతే ఈ రోజు ఈ ముగ్గురు దేవతలను పూజిస్తారో వారికి సకల దేవతల ఆశీర్వాదం అలాగే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. నాగదేవతలపటం లేని వాళ్లు బియ్యపిండిలో పాలను పోసి 2 నాగ పడగలను చేసి వాటికి గంధం కుంకుమ పూలు అలంకరించి వాటిని పూజించాలి. ఈ రోజు ఆ లక్ష్మీదేవిని గులాబీలతో, ఎర్రని మందారాలతో పూజించండి. అలానే ఆ శివపార్వతులను, నాగదేవతలను కూడా పూలతో పూజించాలి. ఈ రోజు వెండి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ పోసి 5 ఒత్తులు వేసి దీపాలని వెలిగించండి. పిండి దీపాలు వెలిగించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. బియ్యపిండితో పిండి దీపాలను తయారు చేసి 3 దీపాలను వెలిగించండి. ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ పోసి 5 ఒత్తులు వేసి దీపాలను వెలిగించండి. ఆ పిండి దీపాన్ని గంధం, కుంకుమ పూలతో అలంకరించండి. ఇందులో మొదటి దీపం శివపార్వతులకి, రెండవది ఆ లక్ష్మీదేవికి, 3వ దీపం ఆ నాగదేవతలకి అంకితం చేయబడింది. ఆ తర్వాత మీ పూజ గదిలో ఉన్న నాగప్రతిమల్ని పసుపు, కుంకుమ, గంధం, పూలతో పూజించండి. ఆ లక్ష్మీదేవికి నైవేద్యంగా దానిమ్మ గింజలని, బెల్లం ముక్కని కానీ సమర్పించండి. నాగదేవతలకు పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించండి. ఈ రోజు ఎవరైతే నాగపంచమి సందర్భంగా శివాలయానికి వెళ్లి శివునికి పంచామృతాలతో అభిషేకం చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ నాగపంచమి రోజున కొన్ని పనులు చేయకూడదు అనే నియమ నిబంధనలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే ఈ రోజున భూమిని తవ్వకూడదు, కత్తెరలు, కత్తిపీటలు ఉపయోగించకూడదు, కూరగాయల్ని కత్తితో కోసి వంట చేయకూడదు, కేవలం చేతితో కోసి చేసే కూరని మాత్రమే వండుకోవాలి. ఈ రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరకు వెళ్లి ఆ పుట్టలో పాలను పోసి పుట్ట చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి రండి. ఇలా చేయడం వలన మీ జాతకంలో ఉన్నటువంటి సర్పదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజు పుట్ట మట్టిని కొంచెం తీసుకువచ్చి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా దానిని బొట్టులాగా పెట్టుకోవాలి. మీ ఇంటి గడపకి పెట్టడం వల్ల మీ ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తులు ప్రవేశించవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.